వీడియోలో అవుట్లైయర్ డిటెక్షన్ మెథడ్స్ డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఆ అవుట్లైయర్ డిటెక్ట్ చేయడానికి ఛాలెంజెస్ ఏమేమి వస్తాయి. అవుట్లైయర్ డిటెక్షన్ అంటే కేవలం అవుట్లైన్ ఐడెంటిఫై చేయడమే కాదు, అవుట్లైన్ని రిమూవ్ చేయడం, ఆ మొత్తం ప్రాసెస్ని అవుట్లైయర్ డిటెక్షన్ అంటారు. ఇప్పుడు ఆ అవుట్లైయర్ డిటెక్షన్కి వచ్చే ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్ వచ్చి లేక్ ఆఫ్ గ్రౌండ్ ట్రూత్, అంటే లేబుల్ డేటా. మన ఏదైతే రియల్ వరల్డ్ డేటా సెట్స్ ఉంటాయో వాటికి లేబుల్డ్ అవుట్లైయర్స్ అనేవి ఉండాలి. అంటే మోస్ట్ ఆఫ్ ద రియల్ వరల్డ్ డేటా సెట్స్కి డు నాట్ హ్యావ్ లేబుల్ అవుట్లైయర్స్. సో లేబుల్ అవుట్లైయర్స్ అనేవి ఉండవు మ్యాక్సిమం రియల్ వరల్డ్ డేటా సెట్స్కి. సో మనకి ఎవాల్యుయేషన్ కష్టమైపోతుంది, ఎందుకంటే అయితే పర్ఫార్మెన్స్ ఆఫ్ అవుట్లైయర్ డిటెక్షన్ ఆల్గోరిథం ఉంటుందో అది కొంచెం తగ్గిపోతుంది. టు ఎవాల్యుయేట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అవుట్లైయర్ డిటెక్షన్ ఆల్గోరిథం. సో ఏదైతే అవుట్లైయర్ డిటెక్షన్ ఆల్గోరిథం మనం వాడుతున్నామో దాని పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి మనకు కొంచెం కష్టమైపోతుంది, ఎందుకంటే అక్కడ లేబుల్ అవుట్లైయర్స్ ఉంటాయి కాబట్టి. సో దీనివల్ల ఏమైపోయింది, మేక్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అప్రోచ్ కూడా డిఫికల్ట్ టు యూజ్. సో అయితే ఇది అంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అప్రోచ్ అనమాట, అయితే అవుట్లైయర్ డిటెక్షన్ ఆల్గోరిథం. సో ఇది డిఫికల్ట్ అయిపోయింది ఇది వాడడానికి కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఐ డైమెన్షనాలిటీ. ఐ డైమెన్షనల్ డేటా అనుకో డిస్టెన్స్ ఉంటాయి కదా, మనము లొకేషన్ బట్టి అవుట్లైన్ డిటెక్ట్ చేస్తాం. ఒక మెథడ్ చూసినాం ఇంటర్ ముందు వీడియో. సో ఐ డైమెన్షనల్ డేటా డిస్టెన్స్ బిట్వీన్ డేటా పాయింట్స్ బికమ్ లెస్ మీనింగ్ఫుల్. సో ఆ డిస్టెన్స్ బట్టి మనం చెప్పలేము అవుట్లైయర్ కాదు. సో ఎందుకు డైమెన్షనాలిటీ కారణంగా. సో అవుట్లైట్స్ మే బీ ఇడెన్ ఇన్ స్పెసిఫిక్ డైమెన్షన్స్. కొన్ని అది అక్కడ డిస్టెన్స్ పరంగా కాకుండా ఎక్కడ ఇడెన్ అయి ఉంటుంది వేరే స్పెసిఫిక్ డైమెన్షన్స్లో. సో మనము అండ్ మిస్డ్ బై ద ట్రెడిషనల్ మెథడ్స్. సో ఏదైతే మనం ట్రెడిషనల్ వాడుతున్నామో ఆ ట్రెడిషనల్ మెథడ్స్ మనము అవుట్లైట్స్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. సో విజువలైజేషన్ ఇంటర్ప్రిటేషన్ అనేది కష్టమైపోయింది. తర్వాత డేటా ఇన్బ్యాలెన్స్. అవుట్లైయర్స్ ఆర్ ఆఫ్టర్ చాలా రేర్గా ఉంటుంది, లెస్ దెన్ 1% అని చెప్పొచ్చు. సో ఆల్గోరిథమ్స్ అనేవి బయాస్ ఉంటాయి టువర్డ్స్ ద నార్మల్ డేటాకి బయాస్ ఉంటుంది. సో దానికి స్పెషల్ టెక్నిక్స్ కావాలి, లైక్ ఎట్లా అంటే రీశాంప్లింగ్ కానీ అనామల్ స్కోర్ కానీ అవుట్లైయర్స్ని డిటెక్ట్ చేయాలి, ఎందుకంటే చాలా లెస్ దెన్ 1% ఉన్నాయి. ఇంకా అవి బయాస్ ఉంటాయి మనం వాడే ఆల్గోరిథమ్స్ అని నార్మల్ డేటాకి. సో మనం స్పెషల్ టెక్నిక్స్ వాడితే కానీ మనం అవుట్లైయర్స్ని మంచిగా డిటెక్ట్ చేయలేం, లైక్ రీశాంప్లింగ్ అని అనామల్ స్కోర్స్ ఇలాంటి స్పెషల్ టెక్నిక్స్ వాడాలి. సో కాన్సెప్ట్ డ్రిఫ్ట్ అనొచ్చు, లేకపోతే డైనమిక్ డేటా, ఇది ఒక వన్ ఆఫ్ ద ఛాలెంజ్. ఎందుకంటే ఈ టైమ్ సిమ్స్లో కానీ స్ట్రీమింగ్ డేటాలో కానీ చూడండి, అక్కడ ఏదైతే నార్మల్ డేటా ఉంటుందో అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి రిక్వైర్స్ అడాప్టివ్ ఆర్ అవుట్లైయర్స్ లెర్నింగ్ మెథడ్స్ టు డిటెక్ట్ ద అవుట్లైయర్స్ ఇన్ ఎవాల్వింగ్ డేటా. ఇప్పుడు సపోజ్ ఈ పాయింట్ ఇది నార్మల్ డేటా అనేసి నువ్వు అవుట్లైయర్ కాదని వదిలేసినావు. ఆ నార్మల్ డేటా అన్నది టైమ్ సిరీస్లో కానీ స్ట్రీమింగ్ డేటాలో ఏమంటే కొద్దిసేపటికి అవుట్లైయర్లో మారిపోతుంది, ఎందుకంటే అంటే డైనమిక్ డేటా కాబట్టి. సో అప్పుడు ఎలాంటి టెక్నిక్స్ నువ్వు కనిపెట్టాలి, అవుట్లైయర్ లెర్నింగ్ మెథడ్స్ అనేది కనిపెట్టాలి. డిటెక్ట్ అవుట్లైయర్స్ అని ఏదైతే ఎవాల్వ్ అవుతున్నాయి డేటా, నార్మల్ డేటా ఇవ్వాలి కొద్దిసేపటికి అవుట్లైయర్లకు మారచ్చు. సో ఈ ఎవాల్వ్ అయ్యే డేటాలో నువ్వు అవుట్లైయర్ కనిపెట్టాలి. అలాంటి టెక్నిక్స్ అడాప్ట్ అయ్యేటట్టు అవుట్లైయర్ లెర్నింగ్ మెథడ్స్ అనేవి మనం తయారు చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజెస్కి నాయిసీ వర్సెస్ అవుట్లైయర్. నాయిసీ వేరా, అవుట్లైయర్ వేరా. సో ఈ డిఫికల్ట్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ అవుట్లైయర్ అండ్ నాయిసీ. ఒక ఆల్గోరిథంకి ఇది నాయిసీ, ఇది అవుట్లైయర్ అని డిఫరెన్స్ చేయడం దానికి కొంచెం కష్టమైపోతుంది, ఎందుకంటే నాయిసీ అనేది ఒక ర్యాండమ్ ఎర్రర్ అనమాట, అవుట్లైయర్ అనేది ఒక మీనింగ్ఫుల్ ప్యాటర్న్ ఆర్ కాసెస్. అది మనకి పర్ఫార్మెన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఏది అవుట్లైయర్, ఇది ఒక ర్యాండమ్ ఎర్రర్ని నాయిసీ అంటారు. కొన్ని ఆల్గోరిథమ్స్ ఏం చేస్తాయంటే నాయిసీని కూడా అవుట్లైయర్లకి ఫ్లాగ్ చేసేస్తాయి, దీనివల్ల మనకు టైం వేస్ట్. సో అది అయితే ఆల్గోరిథం వాడుతున్నామో అది డిఫరెన్స్ చేయగలదు, ఇది నాయిసీ, అవుట్లైయర్. ఎందుకంటే నాయిసీ అనేది ఒక ర్యాండమ్ ఎర్రర్, అవుట్లైయర్ మాత్రం ఒక అయితే డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చిందో జనరల్ బిహేవియర్ని ఫాలో కాకపోతే అవుట్లైయర్ కిందకి వస్తుంది. అవుట్లైయర్ నువ్వు కనిపెట్టకపోతే ఆ పర్ఫార్మెన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో కొన్ని ఏం చేస్తాయి, కొన్ని ఆల్గోరిథమ్స్ని నాయిసీని కూడా ఒక అవుట్లైయర్లకు కన్సిడర్ చేసి ఫ్లాగ్ చేసేస్తుంది, అట్లా అనమాట. ఫ్లాగ్ ద నాయిసీ వేస్తే అవుట్లైయర్, అట్లా నాయిసీ వర్సెస్ అవుట్లైయర్ అర్థం చేసుకునేటట్టు ఉండాలి ఆల్గోరిథమ్స్, డిఫరెన్షియేట్ చేసేటట్టు. తర్వాత స్కేలబిలిటీ. లార్జ్ డేటా సెట్స్ రిక్వైర్ ఎఫిషియంట్ ఆల్గోరిథమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెమరీ అండ్ టైం. సో కొన్ని డేటా సెట్స్కి చాలా పెద్ద డేటా సెట్స్ ఉన్నాకో దానికి ఎఫిషియంట్ ఆల్గోరిథం ఉంటే మనం అవుట్లైయర్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. దాంతోపాటు ఎఫిషియంట్ టైం కావాలి, ఎఫిషియంట్ మెమరీ కావాలి.
సో మెనీ ట్రెడిషనల్ ఆల్గరిథమ్స్ నాట్ స్కేల్ విత్ ద బిగ్ డేటా. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆల్గరిథమ్స్ ఒకవేళ పెద్ద డేటా సెట్స్ ఉంటే యాడ్ చేయడం కొంచెం కష్టం, స్కేలబిలిటీ ఇష్యూస్ వస్తాయి. తర్వాత ఇంటర్ప్రిటబిలిటీ. మెనీ అవుట్లైర్ డిటెక్టింగ్ మోడల్స్ ఆర్ బ్లాక్ బాక్సెస్. ఓకే, hard to explain why a point was flagged as outlier, especially in sensitive applications. ఇప్పుడు ఎట్లా అంటే ఇంటర్ప్రిటబిలిటీ అని ఎందుకంటామంటే చాలా ఏదైతే అవుట్లైర్ డిటెక్షన్ మోడల్స్ ఉన్నాయో అవి చెప్పలేవు. ఇప్పుడు సపోజ్ ఇది సరే, నువ్వు ఇది అవుట్లైర్ అంటున్నావు కదా, ఈ డిటెక్టివ్ మోడల్ తీసుకున్నావు. సో ఆ డిటెక్టివ్ మోడల్ ఎక్సో వైయో ఇది అవుట్లైర్ అని డిటెక్ట్ చేసింది. అది ఎందుకు అవుట్లైర్ అని ఫ్లాగ్ చేసినామని అడిగితే అది చెప్పలేదు. అదొక ఎస్పెషల్ ఒక సెన్సిటివ్ అప్లికేషన్లో అది ఎందుకు నువ్వు అవుట్లైర్లో ఫ్లాగ్ చేసినావు అని అడిగితే మనం ఇఫ్ వీ క్వశ్చన్ ద డిటెక్షన్ మోడల్, ఇట్ కెనాట్ ఆన్సర్, ఇట్ కెనాట్ ఇంటర్ప్రిటేషన్.